గ్రహణం టైంలో ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కి చెప్పే రిస్ట్రిక్షన్స్ ఆర్ పెట్టే రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మన డిస్కషన్ టాపిక్. దిస్ ఇస్ డాక్టర్ పప్పు శాంతి ఫ్రమ్ శాంతి మెటర్నిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్. గ్రహణం టైంలో ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ని బయటికి వెళ్ళకూడదు, వాటర్ తాగకూడదు, ఫుడ్ తినకూడదు, ఒకే ప్లేస్ లో కూర్చోవాలి, అండ్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి అసలు టచ్ చేయకూడదు. ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తారు. ఇందులో సైంటిఫిక్ డేటా కానీ ఆర్ మనకి సైంటిఫిక్ రీజన్ కానీ ఏది లేదు. ఓన్లీ థింగ్ మనకి ఉన్నది ఆ రేస్ కానీ మనకి ఎక్స్పోజ్ అయితే మనకి ఐ డ్యామేజ్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్ లో ఇది వరకు రోజుల్లో బయటికి వెళ్ళొద్దు అన్నది మొదలు పెట్టుంటారు. దానికి ఇవన్నీ యాడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక యాడెడ్ థింగ్ ఏంటంటే గ్రహణం మొర్రి ఆర్ క్లెఫ్ట్ లిప్ అంటారు. ఇది యూజువల్లీ మనం ఈ గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ పేషెంట్స్ బయటికి కానీ తిరిగితే వస్తుంది అన్నది ఒక రీజన్ కింద చెప్తారు. కానీ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బేస్లెస్. క్లెఫ్ట్ లిప్ రావడానికి అదర్ రీజన్స్ ఉంటాయి. అంటే స్మోకింగ్ చేసిన, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో మీరు స్మోకింగ్ చేసిన, ఆల్కహాల్ తీసుకున్నా, లేదు అంటే ఫిట్స్ కి సంబంధించిన ఒక రకమైన మెడిసిన్స్ తీసుకుంటున్నా, లేక ఫోలిక్ యాసిడ్ సరిగ్గా యూజ్ చేయకపోయినా, ఆ కండిషన్స్ లో లేకపోతే జెనెటిక్ గా అంటే మీ పేరెంట్స్ కి కానీ వాళ్ళకి కానీ ఉంటే రావచ్చు. కానీ గ్రహణంలోనే ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మాత్రం క్లెఫ్ట్ లిప్ అన్నది రాదు. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బేస్లెస్ కాన్సెప్ట్. సో అది బేస్లెస్ అయినప్పుడు మీకు పెట్టే రిస్ట్రిక్షన్స్ కూడా దే ఆర్ నాట్ వర్త్ ఇట్. సో డెఫినెట్ గా మీరు అన్ని పనులు చేసుకోవచ్చు అండ్ యూ క్యాన్ క్యారీ యువర్ డైలీ యాక్టివిటీస్ రొటీన్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్స్పోజర్ టు ఐస్ డైరెక్ట్ గా లేకుండా ఉంటే సరిపోతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ అబౌట్ ఎక్లిప్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.